వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 23 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా నామినేషన్ల పరిశీలనలో ఒకరు నామినేషన్ తిరస్కరించారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల నియమావళి తప్పనిసరి పాటించాలని ఎన్నికల అధికారి తెలిపారు. ఎమ్మెల్సీ పోటీలో ఉన్న అభ్యర్థులు పాఠశాల సమయంలో ప్రచారం చేయడం నిషేధించినట్లు వెల్లడించారు. ప్రచారానికి రిటర్నింగ్ అధికారి అనుమతులు తప్పనిసరి ఉండాలన్నారు. ఎన్నికల ఏజెంట్లను ఎలాంటి నేర చరిత్ర లేని వారిని ఎంపిక చేయాలన్నారు. కౌంటింగ్ సందర్భంగా 3 అంచెల భద్రత ఉంటుందన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పరమేష్, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో ఎంతమంది నిలిచారు? ప్రచారం ఎలా సాగుతుంది? గుడ్ మార్నింగ్ శాలిని. నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అయితే 19 మంది అభ్యర్థులు అయితే నిలిచారని చెప్పుకోవచ్చు. ఏదైతే టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అయితే 23 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా నామినేషన్ల పరిశీలనలో అయితే ఒక అభ్యర్థి నామినేషన్ అయితే తిరస్కరించడం జరిగింది. మరో ముగ్గురు అయితే నామినేషన్లు ఉపసంహరణ కూడా చేసుకోవడం జరిగింది. దీంతో అయితే ఎమ్మెల్సీ ఎన్నికలలో అయితే 19 మంది అయితే బరిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా జిల్లా అధికారులు కూడా చకచకా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అయితే అభ్యర్థులతోటి ఏజెంట్లతోటి అయితే జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి అయితే వాళ్ళకు సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళకు పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఎన్నికల నియమావళి అనుసరించి ప్రతి ఒక్కరు కూడా వాటిని పాటించాలని చెప్పేసి, ఏదైతే పాఠశాలల సమయంలో అభ్యర్థులు ఎవరు కూడా ప్రచారానికి వెళ్ళకూడదని, ఒకవేళ ప్రచారానికి వెళ్లాల్సి వస్తే మాత్రం ఆర్ఓ దగ్గర నుంచి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ ప్రచార టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, వాహనాలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి తీసుకోవాల్సిన విషయాలతో పాటు ఏదైతే పోలింగ్ లో పాల్గొనేటటువంటి ఏజెంట్స్ కూడా నేర చరిత్ర లేనటువంటి వాళ్ళని మాత్రమే ఏజెంట్ గా నియమించాలని చెప్పేసి, వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని పూర్తిగా అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే ఏజెంట్లుగా నియమించాలని చెప్పేసి అభ్యర్థులకు ఏజెంట్లకు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి స్థానాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాటు చేయాల్సినటువంటి విషయాల మీద కూడా ఇప్పటికే అనేక రకాల సమావేశాలు నిర్వహించి వాటికి సంబంధించినటువంటి అధికారులకు కూడా వాళ్ళు సూచనలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ నెల 27న జరిగేటటువంటి పోలింగ్ లో కూడా ఇప్పటికే ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వాటికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు, వాటికి సంబంధించినటువంటి సదుపాయాలు కావచ్చు, ఆ పోలింగ్ అనంతరం ఎక్కడైతే ఈ పోలింగ్ సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటి భద్రత ఏర్పాట్లు కూడా 3 అంచెల భద్రత ఉంటుంది, నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణ ఉంటుంది అని చెప్పేసి అభ్యర్థులకు కూడా సూచించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ నెల 27న నిర్వహించాల్సిన పోలింగ్ కి సంబంధించినటువంటి ఏజెంట్లకు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి వీటన్నిటిని కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. వచ్చే నెల 3న కౌంటింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. శాలిని. థ్యాంక్ యూ పరమేష్.